హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ప్యాడెడ్ బ్లౌజ్ అన్నమాట. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, కప్స్ అనేది ఎలా కూర్చోబెట్టుకోవాలనేది చూపిస్తాను. అదేవిధంగా మనము లైనింగ్స్ ఎక్స్ట్రా అనేది ఒక భాగం అనేది మనం తీసుకోవాలన్నమాట. నార్మల్గా కటింగ్ అయితే చేసుకుంటాం కదా, ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత నేను అనేది గమ్తో ఇట్లా అటాచ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ భాగం అన్నమాట. ఇది ఫ్రంట్ రైట్ సైడ్ అనేది వర్క్ అనేది వచ్చేసింది అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వేసిన బ్లౌజ్ అనమాట. ఇది దీనికి నేను అనేది అటాచ్ చేయలేదన్నమాట. రైట్ సైడ్ బ్లౌజ్, రైట్ సైడ్ భాగము మనం ఇట్లా మొత్తం కూడా ఈ సైజు ఏం సైజు అని అంటే 34 సైజ్ అనమాట. 34 సైజ్కి 34 సైజ్ అనేది ప్యాడెడ్స్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనకు ఈ వర్క్ అనేది ఉంది కదా, ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ భాగం అనేది మనం ఫస్ట్ ఇట్లా ఒకసారి లైనింగ్ అనేది తిప్పేసుకోవాలన్నమాట. స్కాలప్ మొత్తం కూడా ఇట్లా సేమ్ ఇదే విధంగా మనకు చిన్న కుట్ట అనేది పెట్టేసుకుని మనం ఇట్లా తిప్పుకొని కటింగ్ చేసుకొని రివర్స్ చేసుకొని ఐరన్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా దగ్గరికి కుట్ట అనేది పెట్టుకొని మనం ఈ స్కాలప్ బార్డర్ అంతా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 34 సైజెస్కి మనకు 34 సైజ్ కానీ లేదు అని అంటే 36 కానీ సరిపోతుందన్నమాట కప్స్ అనేవి. ఎందుకనంటే ఈ బ్లౌజ్ అనేది చాలా సన్నగా ఉంటుందన్నమాట అమ్మాయి, అందుకని చెప్పేసి నేను 34 తీసుకున్నాను. ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత మనం కట్ అనేది కరెక్ట్గా ఒక పాదం కంటే తక్కువే పెట్టుకొని మనం ఇట్లా కటింగ్ అనేది చేసుకొని కచ్చాలు అనేది పెట్టుకోవాలన్నమాట. నెక్ అనేది నీట్గా మనం తిరిగేస్తాం కదా, అట్లా ఉల్టా చేసినప్పుడు తిరిగేసి నీట్గా వస్తుందన్నమాట. ఇట్లా దగ్గరికి కచ్చాలు అనేది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్తో ఇట్లా ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. లేదు అని అంటే ఈ చిన్న చిన్న స్కాలప్కి లైనింగ్ అనేది బయటకి కనపడతా ఉంటుంది. ఇట్లా తిప్పేసుకున్న తర్వాత మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది మనం గమ్తో అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. సైడ్ పీస్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు అనేది వస్తాయి కాబట్టి మనం కింద కరెక్ట్గా పెట్టుకొని కొంచెం అటు ఇటు ఒక పాదం అంతా వస్తే రావచ్చు అన్నమాట. చంక భాగంలోనే మనకు అనేది ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఐరన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, నీట్గా వస్తుంది ఇది. ఇట్లా ఇంకొక భాగం అనేది మనము లైనింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇది కూడా సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకున్న తర్వాత కప్స్ అనేది ఎలా మనం స్టిచ్ చేసుకోవాలనో చూపిస్తాను. ఈ కచ్చా పీస్లు అనేది మనకు లోపల భాగానికి వెళ్ళిపోయేటట్లు చూసుకొని చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం చెక్ చేసుకుని ముఖ్యంగా బిగినర్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం 34 సైజు కప్స్ అయితే ప్యాడ్స్ తీసుకున్నాం కదా, ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఇట్లా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి ఎపెక్స్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర మనం అనేది చెక్ చేసుకుని ఈ కప్స్ అనేవి సెంటర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా
సెంటర్ చేసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కప్స్ అనేది ఇప్పుడు పాయింట్ అయితే ఎక్కడుందో అక్కడ మనకు కచ్చా అనేది పెట్టుకుంటాం కదా, ఇట్లా మనకు సెంటర్లో మనం అనేది రఫ్ చేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ నేను బిగినర్స్కు ఇట్లా వేసుకున్నట్లయితే మనం అటు ఇటు ఉన్నా కూడా మీకు అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మొత్తము కరెక్ట్గా మొత్తం కూడా పెట్టుకుంటే రాని వాళ్ళకు కుదరకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇట్లా ఇప్పుడు మొత్తం మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. మొత్తం పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది చెక్ చేసుకుని మనం మొత్తం ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మొత్తం ఇట్లా కచ్చా పీస్ అంతా సైజ్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇక్కడ మనం అనేది ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనం ఇటు సైడు ఇంకొక పీస్ అనేది అటాచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది సెంటర్ పాయింట్ అనేది చూసుకొని మనం సేమ్ అదే ప్రాసెస్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లా మొత్తం లైనింగ్ అనేది మా పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని అటాచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ అనేది అర్థం చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా మనము సెంటర్ చంక అనేది డాట్ అనేది ఉంది కదా, అది మనకు వచ్చేటట్లు సేమ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా ఉంది అని అంటే సైడ్ భాగానికి తీసుకోవాలన్నమాట. ఇక్కడ చంక దగ్గర ఒక పాయింట్ ఒక 2 దారాలు అటు ఇట్లో రావచ్చు, అది ఏం ప్రాబ్లం ఏం కాదు. ఇట్లా తీసేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ అనేది రాకుండా ఇట్లా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వేసేసుకోవాలి. మనకు ఫ్రంట్ భాగం ప్యాడెడ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో అర్థమైంది కదా.
ఉక్సు పట్టీ అనేది ఇట్లా మొత్తం లోపలికి వెళ్ళిపోయేటట్లు మనం 1 ఇంచి వెడల్పు లాగా మనం పెట్టుకుని లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనం 1.5 కానీ 2 ఇంచు కానీ లైనింగ్ తీసుకుని మనము ఇట్లా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక పాదం అంత వెడల్పులో మనం ఇట్లా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచి కానీ 1 ఇంచి మాత్రం పైకి తీసుకోండి. ఇట్లా మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి మడవాలన్నమాట. వెనక్కి మడిచి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. బోటిక్ స్టైల్లో చాలా నీట్గా అయితే వస్తుంది. ఇది కచ్చా పీస్ అనేది మనం ఒక పాదం మాత్రమే ఉంచుకొని ఇట్లా తిప్పేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఇట్లా మనం బ్యాక్ సైడ్కి అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. పైన అనేది స్టార్టింగ్ రఫ్ అనేది కంపల్సరీ రఫ్ చేసుకోండి. మళ్ళీ ఒక పాదం అంత వెడల్పులో మనకు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇట్లా మనం చెక్ చేసుకుని ఒక పాదం అంత వెడల్పు మాత్రమే ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది మనం లెఫ్ట్ సైడ్ వేసుకోవాలన్నమాట. వర్క్ బ్లౌజులకి కంపల్సరీ మనం ఇట్లా థ్రెడ్ పైపింగ్ వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. వర్క్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బ్లౌజ్ అనేది ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ లాగా బోటిక్లో మనం స్టిచ్ చేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. ఏదైనా ఫినిషింగ్ అనేది మనం చేసుకునే విధానాన్ని బట్టి ఎట్లా నేర్చుకుంటే అట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు నీట్గా లాస్ట్ వారకు అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్యాడెడ్ బ్లౌజ్ అనేది మీకు అర్థమైంది కదా. ఇట్లా మనం ఏ బ్లౌజ్ అయినా కానీ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది థ్రెడ్ పైపింగ్ అనేది కింద కూడా మనం నడుము దగ్గర ఇట్లా స్టిచ్చింగ్ అనేది వేస్తే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. వర్క్ బ్లౌజులకి కంపల్సరీ ఇట్లా థ్రెడ్ పైపింగ్ అనేది వాడాలి. ఇలా ఒక బోటిక్లో మాత్రమే ఇట్లా స్టిచ్ చేస్తారు కాబట్టి మనం అట్లాగనే నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట పని అనేది. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.